శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. తెలుగు మాసాలన్నింటిలో కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. కార్తీక మాసంలో పొరపాటున కూడా ఒక్కసారి కూడా ఈ కూరను తినకూడదు. అలా తెలియక తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, అష్టకష్టాలు తప్పవు. కార్తీక మాసంలో ఈ కూరను తింటే ఆ మహాశివుడి ఆగ్రహానికి గురవుతారు, కష్టాలు సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, కార్తీక మాసంలో ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్య బారిన పడతారని మన పెద్దలు చెబుతున్నారు. మరి ఇంతకీ కార్తీక మాసంలో తినకూడని ఆ కూర ఏంటో అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. కార్తీక మాసం వచ్చేసరికి సూర్యరశ్మి తగ్గిపోతుంది, చలి పెరుగుతూ వస్తుంది. అందుకే ఇలాంటి సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం కొన్ని ఆహార నియమాలను మన మహర్షులు ఏర్పాటు చేశారు. పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అంటే గుడ్లతో సహా మాంసాహారాన్ని విడిచిపెట్టాలి. గుడ్లు, చేపలు, మాంసం, రొయ్యలు ఇలాంటివేవీ కూడా ఈ కార్తీక మాసంలో తినకూడదని పద్మపురాణంలో చెప్పారు. కాదని కార్తీక మాసంలో మాంసాహారం తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో ఉంది. కనుక ఎవరూ కూడా కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదు. కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదని దాదాపు అందరికీ తెలుసు. కానీ ఇదొక్కటే కాదు. కార్తీక మాసంలో పుట్టగొడుగులు, ముల్లంగి, సొరక్కాయ, ములక్కాయ, వంకాయ, గుమ్మడికాయ ఈ కూరగాయలు కూడా తినకూడదు. కూర వండుకొని మాత్రమే కాదు, ఏ రూపంలో కూడా ఈ మాసంలో పుట్టగొడుగులు, ముల్లంగి, సొరక్కాయ, ములక్కాయ, గుమ్మడికాయ, వంకాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా 7 జన్మల దరిద్రం పడుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయని మన శాస్త్రాలలో చెప్పారు. చాలామందికి కార్తీక మాసంలో ఈ కూరలు తినకూడదని తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటారు. మాంసాహారంతో పాటు ఈ కూరగాయలు కూడా ఈ మాసంలో ఒక్కసారి కూడా తినకూడదు. ఈ కూరలతో పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ కూడా వాడకూడదు. పుచ్చకాయ, వెలగపండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రై కూరలు కూడా తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. నూనె కాకుండా ఈ మాసంలో నెయ్యిని అంటే ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారి వండిన అన్నాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు. చద్దన్నం తినకూడదు. మాడిపోయిన అన్నం తినకూడదు. ఇవి కాకుండా చాతుర్మాస వ్రతం పాటించేవారు ఈ కార్తీక మాసమంతా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పును తినకూడదు. ఇవే కార్తీక మాసంలో పాటించవలసిన ఆహార నియమాలు. కనుక ఆడవాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకొని ఇంట్లో ఈ ఆహార పదార్థాలు వండకుండా, ఎవరూ ఈ ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తగా చూసుకోండి. కార్తీక మాసంలో పొరపాటున కూడా రాత్రిపూట ఏ రోజులలో భోజనం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ విస్తరిలో భోజనం చేస్తే అష్టదరిద్రాలు పోతాయి. మరి ఆ ఆకు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు. స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి ఇలా వివరణ ఉంది. కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు. గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. మరింతటి పవిత్ర కార్తీక మాసంలో రాత్రిపూట పొరపాటున కూడా ఈ రోజుల్లో భోజనం చేయకూడదు.
అలా భోజనం చేస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. చాలామంది తెలియక ఈ రోజుల్లో రాత్రిపూట భోజనం చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ రోజుల్లో రాత్రిపూట భోజనం చేయకూడదో స్కంద పురాణం వైష్ణవకాండంలో చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఎవరూ కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు. అలానే కార్తీక అమావాస్య రోజు రాత్రిపూట అస్సలు భోజనం చేయకూడదు. ఇక కార్తీక మాసంలో ఆదివారం రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు. ఈ రోజుల్లో రాత్రి టిఫిన్ లేదా పండ్లను తీసుకోవాలి. పొరపాటున కూడా కార్తీక మాసంలో ఆదివారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో రాత్రి భోజనం చేయకూడదు. అలానే కార్తీక మాసంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవిస్తే ఆ రోజుల్లో కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు. ఈ కార్తీక మాసంలో ఎటువంటి గ్రహణాలు లేవు కాబట్టి ఆదివారం, పౌర్ణమి, అమావాస్య రోజులలో రాత్రిపూట భోజనం చేయకుండా ఉంటే చాలు. అలానే కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకులో భోజనం చేస్తే సమస్త సుఖాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆ ఆకు ఏంటంటే మోదుగాకు. మోదుగ చెట్టు ఆకులను ఒక విస్తరిలా కుట్టుకొని ఆ మోదుగాకుల విస్తరిలో కార్తీక మాసంలో భోజనం చేయాలి. మోదుగ చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశతో వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మోదుగ విస్తరిలో భోజనం చేయాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతుంది. కార్తీక మాసం ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి ఈతి బాధలు, గ్రహదోషాలు ఉండవని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో లింగరూపంలో ఉన్న ఆ మహాశివుడి మీద చెంబుడు నీళ్లు పోసి అభిషేకిస్తే చాలు. వారి సమస్త దోషాలు పోగొట్టి వారికి అన్ని శుభాలు చేకూరేలా పరమశివుడు దీవిస్తాడు. ఈ మాసమంతా సాయంత్రం ప్రదోషకాలంలో ఆ మహాశివుణ్ణి ఆరాధించడం వలన కోరిన కోరికలు తీరుతాయి. ఎందుకు అంటే ఈ ప్రదోషకాలంలో సకల దేవతలు కైలాసంలో ఉంటారు. ఈ మాసంలో మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్లు పుట్టలను తాకుతూ నీళ్లు ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువజామునే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వర అనుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. ఈ మాసంలో తులసీమాలను ధరించడం, ఉసిరిక చెట్టును పూజించడం కూడా శుభదాయకం. అలానే కార్తీక మాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. కార్తీక మాస నియమాలను పాటించేవారు ఇంగువ, ఉల్లి, ముల్లంగి, సొరక్కాయ, మునక్కాయ, వంకాయ, గుమ్మడికాయ, వెలగపండ్లను వంటల్లో చేర్చకూడదు. అలానే మిగిలిపోయిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసళ్ళు, శనగలు, ఉలువలు కూడా వాడకూడదు. కార్తీక మాసంలో వచ్చే సప్తమి రోజు ఉసిరి, అష్టమి రోజు కొబ్బరి, ఆదివారం ఉసిరిని ఉపయోగించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని 30 అధ్యాయాలు రోజుకొక అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. పరమేశ్వరుడు బోలాశంకరుడు భక్తులను వెంటనే అనుగ్రహించి కాపాడుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శంకరుణ్ణి అలంకారాలు, నైవేద్యాలతో, రాజోపచారాలతో మెప్పించడం కంటే శివ శివ అని ధ్యానించినా చాలు. ఒక్కసారి శివ అని మరొక్కసారి శివ అనే లోపే ఆ మహాశివుడు కరిగిపోతాడు. అందుకే ఆయన బోలాశంకరుడు.